పుష్ప 2 శాండిల్ బిజినెస్ సంబంధించి ఆ సినిమా వచ్చిన తర్వాత కూడా మీరు ఇది కరెక్ట్ వే కాదు పోర్ట్రేట్ చేయడానికి ఒక శాండిల్ బిజినెస్ని అని చెప్పేసి కూడా ఒక మెసేజ్ మీరు ఇచ్చిర్రు. అవును, అంటే శాండిల్ అని కాదు, ఫస్ట్ మీరు జర్నలిస్టులు యాంకర్స్ కొద్దిగా సమాజం పట్ల స్పృహ ఉండాలి మీకు, కరెంట్ అఫైర్స్ మీద. అది శాండిల్ కాదు, రెడ్ శాండిల్. శాండిల్ వేరు, రెడ్ శాండిల్ వేరు. ఇప్పటికీ జనాలకు కన్ఫ్యూజన్ ఉంది. శాండిల్ అంటే వీరప్పన్, ఎస్ వీరప్పన్ అనేవాడు ఇంతకుముందు స్మగ్లింగ్ చేసేవాడు, శాండిల్వుడ్. ఇంకొకటి శాండిల్వుడ్ వీరప్పన్ ఎట్లా ఉందో ఎర్రచందనం అన్నా కూడా అది స్మగ్లింగే అని ఒక బలమైన స్టాంప్. ఎందుకు అట్లనా? అయితే దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. ఇక్కడ హైదరాబాద్లో హైదర్ కూడా కొన్ని ఎల్బీ స్టేడియంలో కొన్ని షాప్స్ ఉంటాయి, పెస్టిసైడ్ షాప్స్ అంటారు. క్రిమి సంహారక మందులు. ఆ మందులు బహిరంగంగా అమ్ముతారు, తాగితే చచ్చిపోతాం. అంతేగా. పంట పొలాలను స్ప్రే చేస్తే క్రిమి కీటకాలు తెస్తాయి. ఎర్రచందనం వ్యాపారం కావచ్చు, తుపాకుల వ్యాపారం కావచ్చు, విషం వ్యాపారం కావచ్చు, లైసెన్స్తోని చేయాలి. ఇప్పుడు కొన్ని రివాల్వర్లు పిస్టల్ అమ్మే షాప్స్ ఉంటాయి, బుల్లెట్స్ అమ్మే. దాని అర్థమైంది, రివాల్వర్ కూడా కాల్ చేసుకుంటూ పోతాడు వాడు. కాదు, ఎర్రచందనం వ్యాపారం అంటే ఏంది? ప్రభుత్వము వేలం వేస్తుంది. ప్రభుత్వం వేలం వేసినప్పుడు వేలంలో కొనుక్కుంటాము. నువ్వు కొనుక్కోవచ్చు, నేను కొనుక్కోవచ్చు, మీ కెమెరామెన్ కూడా కొనుక్కోవచ్చు. అది తెలియకనే ఇదంతా గందరగోళం. ఈ గందరగోళం ఒకటి. ఈ గందరగోళంలో మీడియాకు కూడా రేటింగ్ పెరగాలి. ఆ రేటింగ్ పెరగాలి కాబట్టి చిన్న చిన్న ఎప్పుడైనా ఇన్సిడెంట్స్ జరుగుతాయి అక్కడ, ఎన్కౌంటర్స్ అట్లాంటి. దాన్ని ఏదో ప్రపంచంలో ఇరాన్ ఇరాక్ వార్ లాగా చూపిస్తారు, రష్యా ఉక్రెయిన్ వార్ లాగా. కాబట్టి ప్రజలు ఇంకా భయభ్రాంతులకు గురవుతారు. కాదు, దాన్ని పాజిటివ్ కోణంలో ఒక చూసినాం అనుకోండి, దాంట్లోనే ఇట్లాంటి ప్రొడక్షన్స్, ఇప్పుడు ఎర్రచందనం ఇది, ఇట్లాంటి ప్రొడక్షన్ చేయొచ్చు, ఇట్లాంటి మంచి ఆర్టికల్స్ హ్యాండిక్రాఫ్ట్స్ చేయొచ్చు, ఇట్లాంటి చేసి నిరుద్యోగం తగ్గించవచ్చు, హస్తకళలని ప్రోత్సహించవచ్చు, కళాకారుల చేతులకు పని చెప్పచ్చు. ఈ రకంగా ఆలోచిస్తే ఇటు సైడ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది మీరు ఎర్రచందనం అంటున్నారు కదా, దీనిపైన ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాడు అంటే గణపతి, మీకు విజువల్స్ లో కనిపిస్తుందా లేదా అంత క్లియర్ గా నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట మిమ్మల్ని అడుగుతా. పుష్ప 2 చూసిన తర్వాత అందరికి నిజంగా నేను చెట్లను ఎట్లా కొట్టేసి అట్లా నీళ్ళల్లా, పడవలల్లా, లారీలల్లా, కంటైనర్లల్లా, ఇక నేను చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ ఉంటుందన్న. సో అట్లా కూడా స్మగ్లింగ్ జరుగుతూనే ఉంటుంది అని అంటారు. అది నిజంగా వాస్తవేనా? ఇప్పటివరకు అయితే అట్లా జరుగుతుంది. కానీ అల్లు అర్జున్ గారికి ఇట్లా చేస్తే, అంటే వీడు రీల్ పుష్ప కదా, వీడు ఆ సుకుమారు అంటే దేంట్లో తీసుకొస్తారు రీల్కి ఇట్లా ఎర్రచందనం చేస్తే అట్లా చేస్తారచ్చు. కానీ ఇప్పటివరకు చేసే వాళ్ళకి మాకు తెలిసినంత వరకు అట్లా చేస్తారు. ప్రభుత్వ అధికారులు చెప్పిన ప్రకారం మాకు అవగాహనంత వరకు ఈ వ్యాపారం మీద 30 సంవత్సరాల నుంచి ఇట్లా చేయరు. ఓకే, ఏదో ఒక ప్రయాణం అయితే తీసుకుంటారు. ఇప్పుడు ఖమ్మంలో టేక్ కావచ్చు, ఆదిలాబాద్లో టేక్ కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాలలో మైసూర్లో రోజువుడ్ కావచ్చు, కేరళలో రోజువుడ్ ఉంటుంది. మామూలుగా కర్ర అవసరం ఉంటుంది కదా ఎవరికైనా సరే. కొద్దిగా వ్యవస్థలో ఉన్న పేదరికం వల్ల, డబ్బు లేనందువల్ల, పెట్టుబడి లేనందువల్ల కొందరు కొన్ని ఇట్లాంటి విధానాలు ఎన్నుకుంటారు ఈ దారులు. అలా అని పడవలు అయితే నేను చూడలేదు. మరి పడవలు వీడు ఇప్పుడు అల్లు స్టూడియో ఉన్నది కోకాపేటలో, ఆ నుంచి పెట్టుకుంటాడు వీడు ఆడు సుకుమార్ గారు. కాబట్టి అంత అబద్ధం. అది ప్రజల్ని అంత ఒక రకంగా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఆ ఉన్న నేచర్ని కూడా ఈరోజు కూడా సుప్రీంకోర్టు చెప్పింది, అడవి ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గడానికి వీలు లేదని. ఒక రిటైర్డ్ అధికారులు ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వేశారు మొన్న. సుప్రీంకోర్టు చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో కూడా అడవి శాతం తగ్గటానికి వీలు లేదు. ఇట్లాంటి అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు లాంటి విధవలకు ఇది మంచిగా ఉంటుంది. మూవీస్ తీస్తే ఎందుకు తీయాలి, ఎలా తీయాలి, దేని గురించి తీయాలి. నువ్వు కేజీఎఫ్ లాంటి మూవీలు తీయు, అది ఊహ. బాహుబలి లాంటి సినిమాలు తీయాలి, గ్రాఫిక్స్. వాడు ప్రభాస్ లాగా ఎక్కేది లేదు, శివలింగం మోసేది లేదు, తమన్నా గురించి కొండ ఎక్కేది లేదు. అంటే జనరల్గా చెప్తున్నాను. ఇది అడవి, వీడు అడవినే పగబట్టాడు అల్లు అర్జున్ గారు, వీడు ఆ నిర్మాతలు కూడా. కాబట్టి వాళ్ళకి తగిన శాస్తి కూడా జరిగింది. అడవితో ఆట ఆడుకున్న ప్రతి ఒక్కడికి జరుగుతుంది. ఇది నేను మంచి అల్లు అర్జున్ ఎవరో నాకు తెలియదు కానీ వాడికి చెప్తున్నాను, ఆ పోరడికి. మూవీస్ చూడరన్న? మూవీస్ చూడలేదు నేను. చాలా తక్కువనా? లాస్ట్ మూవీ ఏంది మీది? లాస్ట్ మూవీ ఈ మధ్యన చూడలేదు. ఈ మధ్యన ఎప్పుడో చిన్న కాలేజ్ టైంలో లాస్ట్? కాలేజ్ టైమే లాస్ట్? చూస్తాను, అప్పుడప్పుడు మూవీస్ చూస్తాను, కానీ ఈ మధ్యన చూడలేదు. చూడాలనుకుంటున్నాను ఒక మూవీస్. టాలీవుడ్డా బాలీవుడ్డా?
హాలీవుడ్ బాలీవుడ్ ఈ మధ్యన మళ్ళీ ఒకసారి రజాకర్ కొద్దిసేపు చూశాను మూవీ. రజాకర్ అది ఆహా అనే అల్లు అర్జున్ వాళ్ళ నాన్నది ఉన్నది ఒకటి, అల్లు అరవింద్ ఆహా అని ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్, దాంట్లో చూశాను కొద్దిసేపు. చూస్తాను అప్పుడప్పుడు ఓటీటీ మూవీస్ అట్లా చూస్తాను.